దర్శించును, నీతో మాట్లాడును, నిన్ను బలపరచి స్థిరపరచును. నిన్ను దర్శించును, నీతో మాట్లాడును, నిన్ను బలపరచి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నా. ఈ జీవవాక్యం మన చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి విషయాలు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. అంతేకాదు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తగిన రీతిలో తగిన సమయంలో ఆయన మరి మీ అందరి జీవితాల్లో కూడా చక్కని కార్యాలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. మనం చేసేటటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా అది వ్యర్థంగా పోదు. తప్పకుండా దేవుడు తగిన సమయంలో మీ ప్రతి అవసరత తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ రోజున ప్రభువును వెంబడించిన యోహన్న అనేటటువంటి మరి ఈ టాపిక్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రభువును వెంబడించినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. నిజంగా ప్రభు యొక్క పరిచర్యలో ప్రభువుతో కలిసి పరిచర్య చేసినటువంటి స్త్రీల యొక్క జీవితాలు మనము ధ్యానిస్తూ ఉంటే చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా స్త్రీలు ఈ విధంగా ప్రభువును వెంబడించారా, ప్రభువుతో కలిసి మరి ఈ విధంగా పరిచర్య చేశారా అనేటటువంటిది ఎంతో ఆసక్తికరంగా దీవెనకరంగా మనకు ఉంటుంది. కాబట్టి ఈ రోజున యోహన్నా గురించి మనము ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూచా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. మరి ఈ విధముగా తమకు కలిగినటువంటి ఆస్తితో ఉపచారము చేయిచు వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి యోహన్నా గురించి, యోహన్నా యొక్క జీవితంలో నుంచి చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆమె జీవిత విశేషాలు అంత మాత్రమే కాకుండా ఆమె జీవితంలో నుండి మనము నేర్చుకోవలసినటువంటి చక్కని మరి లెసన్స్, పాఠాలు మరి చాలా ఉన్నవి. అవి మనము ధ్యానిద్దాం. ఇప్పుడు మనం చూద్దాం. యోహన్నా మరి ఆమె యొక్క పేరుకు అర్థం ఏంటి అంటే యెహోవా దయాళుడు. ద లార్డ్ ఈస్ గ్రేషియస్. దేవుడు యెహోవా దయాళుడు. అవును, ఎంత మంచి పేరు కదా. ఆమె పేరు అనుకోగానే, యోహన్నా అనే పేరు మనము గుర్తు తెచ్చుకోగానే మనకేం గుర్తొస్తుంది అంటే యెహోవా దయాళుడు. ఈ యొక్క పేరులో ఇంకొక విషయం మనం చూసేది ఏంటంటే, పురుషులు పెట్టుకునేటటువంటి పేరు యోహాను. అదేవిధంగా అదే అర్థం వచ్చేటటువంటిది స్త్రీలకు పెట్టేటటువంటి పేరు యోహన్నా. కాబట్టి యోహన్నా అనే పేరునకు అర్థము యెహోవా దయాళుడు. అసలు యెహోవా దయాళుడు అని ఈ మాట మనము ఉచ్చరించేటప్పుడు, ఈ మాట మనము మరి జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకెంతో నెమ్మది కలుగుతుంది. అందుకే పేర్లు పెట్టుకునేటప్పుడు మరి తగినటువంటి మంచి అర్థం వచ్చేటటువంటి పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పేరు పలికే వాళ్ళకు కూడా అందంగా ఉంటుంది. ఆ పేరు పలికే వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు తప్పకుండా. కాబట్టి యోహన్నా అనేటటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళకి సంతోషమే, పిలిచే వాళ్ళకు కూడా సంతోషమే. ఈ యోహన్నా అనే పేరు మనం వినగానే యెహోవా దయాళుడు అనేటటువంటి చక్కని మాట మనకు వినపడుతుంది. కీర్తనల గ్రంథం 107వ కీర్తనలో మనం చూస్తాం. మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును.
అవును, ఆయన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ దేవుడు మన పట్ల దయ కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. అంతేకాదు యెహోవా దయాళుడు అని మనం చూసినప్పుడు ఇంగ్లీష్లో గాడ్ ఈస్ గుడ్ అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మంచివాడు, ఆ దేవుడు దయాళుడైనటువంటి దేవుడు, ఆ దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఆ దేవుడు మన యొక్క జీవితంలో మేలు చేసేటటువంటి దేవుడు. ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విధముగా ఆ యొక్క అద్భుతమైనటువంటి మరి అర్థము వచ్చేటటువంటి పేరే యోహన్నా అనేటటువంటి పేరు. కాబట్టి యెహోవా ఆయన దయాళుడు. నిరంతరము కూడా ఆయన యొక్క దయాళుత్వమును, ఆయన మంచితనమును మన యొక్క జీవితంలో మనము అనుభవిస్తూ ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఆయనను ఆశ్రయించు వారి ఎడల, తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనము మన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మన దేవుని యొద్దకు మనకు వెళ్ళినప్పుడు ఆ దేవుడు మన ఎడల దయాళుడైనటువంటి దేవుడు, మంచి దేవుడు. ఈ వాక్యం వింటున్నటువంటి మరి ప్రియబిడ్డలు ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా మరి ప్రతి ఒక్కరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు దయాళుడు, నీ దేవుడు మంచివాడు, నీ దేవుడు నీ పట్ల ఆయన మంచి కార్యములు చేసేటటువంటి దేవుడు, మేలైనటువంటి కార్యములు చేసేటటువంటి దేవుడు. నీవు ఏ పరిస్థితిలో ఉండి ఆయన సన్నిధికి వస్తావో ఆ పరిస్థితులలో నుండి నిన్ను విడిపించేటటువంటి దేవుడని, ఈ చక్కని విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో యోహన్నా గురించి మనం మరి చూసినట్లయితే, ప్రభువును వెంబడించినటువంటి స్త్రీలు అని వీరికి మరి వీరిని గురించి ఇంట్రొడక్షన్ చెప్పబడింది. ప్రభువును వారు వెంబడించారు. అయితే మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అపవిత్రాత్మలు, వ్యాధులు చేత వాళ్ళు బాధింపబడుతున్నటువంటి వారు. వారి స్థితి, వారి పూర్వపు స్థితి ఆ విధంగా ఉంది. అపవిత్రాత్మలు పట్టినవారు, అదేవిధంగా వ్యాధులు, మరి వ్యాధిలో ఉన్నటువంటి వారు. ఇక్కడ 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా అని ఆమె పేరు మనం చూస్తున్నాం. అయితే మరి యోహన్నా ఏ స్థితిలో వచ్చిందో, కానీ దేవుని దగ్గర అయితే దేవుని యొక్క దయ పొందుకుంది, దేవుని యొద్ద నుండి మేలు పొందుకుంది, యేసు ప్రభు వారి దగ్గర నుండి విడుదల పొందుకుంది, యేసు ప్రభు వారి దగ్గర నుండి స్వస్థత పొందుకుంది. ఖచ్చితంగా ఆమె యొక్క జీవితంలో ఈ స్వస్థత కార్యము జరిగింది. ఆమె ఒక ఉన్నతమైనటువంటి, ఒక సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ. అయితే మరి ఆమె ఒక భయంకరమైనటువంటి పరిస్థితితో ఆమె బాధింపబడుచున్నది. అలాంటి పరిస్థితుల్లో, అనారోగ్యంతో కూడినటువంటి పరిస్థితుల్లో శారీరక స్వస్థత లేకపోతే మానసిక స్వస్థత, ఏ విధమైనటువంటి స్వస్థత పొందుకుందో మనకైతే తెలియదు. కానీ అలాగే శరీర సంబంధమైన రుగ్మతల లేకపోతే మానసిక సంబంధమైనటువంటి రుగ్మతల అనేటటువంటివి మనకు తెలియవు. కానీ ఆమె అయితే భయంకరమైన పరిస్థితుల చేత పీడింపబడుతూ ఉన్నది. అలాంటి పరిస్థితులలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం చూస్తున్నాం కదా, తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ విధముగా ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువు వారు ఆమెకు స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. ప్రభువారు ఆమెకు నెమ్మదినిచ్చి ఉన్నారు. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఆమెను పీడిస్తుందో ఆ పీడింపబడేటటువంటి స్థితిలో నుండి యేసు ప్రభువారు ఆమెను విడిపించి ఆమెకు స్వస్థత అనుగ్రహించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ విధముగా ప్రభు దగ్గర నుంచి ఆమె స్వస్థత పొందుకొని, ప్రభు దగ్గర నుంచి ఆ విడుదల పొందుకొని ఆమె ప్రభువుని వెంబడించటం మొదలుపెట్టింది. ఈ విధంగా ప్రభువును వెంబడించేటటువంటి స్త్రీలలో ఈమె కూడా ఒక స్త్రీగా ఉండింది. అంతేకాదు మరి ప్రభువు దగ్గర నుంచి ఆమె ఉచితముగా పొందుకుంది. మరలా ఆ కృతజ్ఞతా హృదయం చూడండి, ఆమెలో ఉన్నటువంటి కృతజ్ఞతా హృదయం. ప్రభువారు మనందరికీ కూడా ఆయన రక్షణ ఉచితముగానే ఇస్తూ ఉన్నారు. మన దగ్గర ఏదో డబ్బులు తీసుకొని లేకపోతే ఏవేవో గిఫ్టులు తీసుకొని దేవుడు మనకు ఆ రక్షణ ఇవ్వలేదు. ఉచితముగా
ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నా ప్రభువు నా కొరకు ఆయన కల్వరి సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు. ఆయన నామములో నాకు విడుదల, ఆయన నామములో నాకు రక్షణ, నన్ను రక్షించుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని చెప్పి నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటున్నావు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు, నువ్వు సమాధానాన్ని పొందుకుంటున్నావు. అదేవిధంగా యోహన్న ఈ అద్భుతమైనటువంటి మేలైన కార్యము తన జీవితంలో పొందుకున్నప్పుడు ఆమె హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. ఆమె హృదయము కృతజ్ఞత హృదయముగా నిలవబడి నా ప్రభువు నాకు ఉచితముగానే ఇచ్చాడు, ఉచితముగానే విడుదల ఇచ్చాడు, ఉచితముగానే స్వస్థత ఇచ్చాడు, ఉచితముగానే అద్భుతమైన కార్యం చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను కాబట్టి, ఈ అద్భుతమైన కార్యం చేశాడు కాబట్టి నేను కూడా ఆయన కొరకు నిలబడాలి, ఆయన వెంట మరి ఉపచారము చేస్తూ నేను ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క పరిచర్యలో నేను కూడా నిలవబడాలి అనేటటువంటిది మరి ఆమె హృదయములో కలిగినటువంటి మంచి ఉద్దేశము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమెలో మనం చూసేది ఏంటంటే పాజిటివ్ మైండ్, నెగటివ్ మైండ్ కాదు. చాలామంది అండి మేలులు పొందుకుంటారు కానీ మేలు పొందుకున్నామనే సంతోషం కూడా ఉండదు. అరే వీళ్ళ దగ్గర నుంచి ఇంత మేలు పొందుకున్నాము అని సంతోషంతో మరి హృదయపూర్వకముగా థ్యాంక్ యూ అనేటటువంటి మాట చెప్పటానికి కూడా ఇష్టపడరు. అలా ఉంటుంది పరిస్థితులు. కానీ ఇక్కడ మనము ఈమె యొక్క జీవితంలో మనము చూసినట్లయితే ఆమె మరి తనకు కలిగినటువంటి ఆస్తితోటి ప్రభు యొక్క పరిచర్యలో ప్రభుతో పాటు పరిచర్య చేస్తూ ఆమె ముందుకు కొనసాగింది. కాబట్టి ఈమె యొక్క జీవితము ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనం తెలుసుకోవచ్చు వివరంగా. అయితే ఇక్కడ మనం చూడగలిగేది ఏంటి అని అంటే, రెండవదిగా ఈమె గురించి చెప్పబడింది లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో సగం నుండి మనం చదివినట్లయితే, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు అనేటటువంటి మాట. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా అనేటటువంటి పేరు ఇక్కడ మనం చూస్తున్నాం. హేరోదుకు గృహ నిర్వాహకుడు ఉన్నాడు, అతని పేరు కూజా. ఆ కూజా యొక్క భార్య యోహన్న. కాబట్టి మరి ఇక్కడ ఈ కూజా భార్య అయ్యున్నందువలన ఆమెకు ఆ యొక్క హేరోదు ఉన్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో, ఆ యొక్క అంతఃపురంలో దేవుని గురించి, ప్రభువు గురించి చెప్పడానికి ఆమెకు అవకాశం దొరికింది. ఆ యొక్క మరి కూజా గృహ నిర్వాహకుడిగా ఉండి హేరోదు దగ్గర హేరోదుకు వచ్చేటటువంటి ఆదాయము, హేరోదు ఖర్చు పెట్టేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూసుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో కూజా ఉన్నాడు. అయితే కూజా భార్యగా ఉండి ఆమె దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవిత యాత్రలో దేవుడు మనకిచ్చేటటువంటి ఈ యొక్క అవకాశాలు ఎన్నో ఇస్తూ ఉంటుండగా ఎన్ని అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటాం దేవుని గురించి చెప్పడానికి. కానీ దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులు, దేవుడు చూపించినటువంటి ప్రేమ, యేసుప్రభు వారి ద్వారా మనము పొందుకున్నటువంటి మేలులు, యేసుప్రభు వారి ద్వారా మనం పొందుకునేటటువంటి స్వస్థత కార్యాలు, అంతేకాదు సమాధానము, నెమ్మది మనం ఎంతవరకు ఎంతమందికి మనం చెప్పగలుగుతూ ఉన్నాం. చాలామంది అయితే మర్చిపోతారు. అందుకే మరి దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. అది ఎప్పుడైతే మరిచిపోకుండా వాటన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకుంటామో ఆ కృతజ్ఞత హృదయం మనము కలిగి ఉంటాం. అంతేకాదు, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ జీసస్.
అనేటటువంటిది ఒక స్ట్రాంగ్ డిజైర్ మన హృదయంలో ఉంటుంది. దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చూపించినటువంటి ఆ కృప, దేవుడు చూపించేటటువంటి ప్రేమ, దేవుడు చూపించేటటువంటి జాలి, వీటిని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, వీటిని మరలా ధ్యానించుకుంటూ ఉంటే ఆయన గురించి చెప్పకుండా ఉండలేము, ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేము. మరి ఈమెకి ఒక మంచి అవకాశం దొరికింది. తన భర్త కూజ మరి హేరోదు యొక్క అంతఃపురంలో హేరోదు దగ్గర పనిచేస్తున్నాడు కనుక మరి ఆ విధముగా తన భర్త ద్వారా అక్కడికి వెళ్ళడానికి ఆమెకు ఒక అవకాశం దొరికింది. ఆమెకు అవకాశం దొరికినప్పుడు అక్కడ దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని ఆమె సద్వినియోగము చేసుకోగలిగింది. కాబట్టి ఈ విధముగా మరి యేసుక్రీస్తు వారి గూర్చి ఆమె ధైర్యముగా గొప్పగా చెప్తూ మరి ప్రభువారి యొక్క పరిచర్యను ఘనపరుస్తూ ఆమె అనేక మందిని కూడా ప్రభువులోనికి నడిపించినటువంటి స్త్రీగా మనము చూడగలమన్నమాట. కాబట్టి ఈ విధముగా మన యొక్క జీవిత యాత్రలో మనము గమనించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి, మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి యోహన్న యొక్క జీవితము, ఈ జీవిత విశేషాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వస్తున్నాడంటే నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు, నిన్ను ఈ విధంగా తట్టి లేపుతా ఉన్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఈరోజు వరకు కూడా నీ జీవితంలో ఎన్ని మేళ్ళు చేశాను, ఎన్ని ఉపకారాలు చేశాను, ఎంతగా నీ యొక్క జీవితంలో నేను నిన్ను ఆదుకున్నాను. నన్ను గుర్తుపెట్టుకుంటున్నావా? నన్ను గురించి ప్రకటిస్తున్నావా? నేను చేసిన కార్యాలు నువ్వు గుర్తుపెట్టుకున్నావా? మరి ఇతరులకు నువ్వు చెప్పగలుగుతున్నావా? కనీసం ఇంట్లోనైనా నువ్వు చెప్పగలుగుతున్నావా? కనీసము నీ తోటి వారికైనా నువ్వు చెప్పగలుగుతున్నావా అని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా నిన్ను తట్టి లేపుతున్నాడు. లేవాల్సిందే. మన నోరు మూసుకుని కూర్చుంటే ఇంకా నూతనమైనటువంటి మేలులు మనం పొందుకోలేము. కాబట్టి మనం పొందుకున్నటువంటి మేలులు మనము అనేకులకు మనము చెప్పేటటువంటి వారంగా, అంతేకాదు ఆయన నామాన్ని ఘనపరిచేటటువంటి వారంగా మనం ఉండాలని మరి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆమె యొక్క హృదయములో నిజముగా ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసముతోటి ఆమె ముందుకు వెళ్తుంది అనంటే, ఎలా అంటే నేను పొందుకున్నాను ఈ మేలులు, ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే వాళ్ళు కూడా పొందుకుంటారు అనేటటువంటి విశ్వాసము ఆమెలో ఉంది. కాబట్టి ఆ యొక్క మరి మార్గము తన కొరకు తెరవబడినటువంటి ఆ యొక్క మార్గములో తను చెయ్యగలిగినది చేసి అనేకులకు మేలు, అనేకులకు మరి క్షేమము అందచేసేటటువంటి జీవితముగా తన జీవితము ఉండాలని కోరుకుని ఆ విధముగా ఆమె ముందడుగులు వేసిందనమాట. కాబట్టి ఈ విధముగా ఆమెలో ఉన్నటువంటి ఈ మంచి విషయాలు ఇవి. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఆమె దేవుని కొరకు ధారాళముగా ఇచ్చినటువంటి స్త్రీ, ధారాళంగా ఇచ్చిందండి. ఇక్కడ మన వాక్యం చదువుకున్నట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. తమకు కలిగిన ఆస్తితో. చాలామంది అండి మరి పరిచర్యలో ముందుకొస్తారు కానీ పైసా తీయరు బయటికి, అంతే. ఇంకొకరి చేత ఖర్చు పెట్టిస్తూ ఉంటారు చాలా తెలివిగా. మేము కూడా వస్తామండి పరిచర్యకు అని చెప్పి బయలుదేరుతారు, దేవుని గురించి చెప్పాలి అని బయలుదేరుతారు, కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. నిజముగా మనం ఏది విత్తుతామో అది మనం కోస్తాం. ఒక విత్తనం మనం విత్తినప్పుడు ఆ విత్తనము మొలకెత్తి అద్భుతమైనటువంటి రీతిలో ఇంకా ఎంతో గొప్ప పంట, ఆ ఒక్క విత్తనం ద్వారా గొప్ప పంట నీ సొంతం చేసుకుంటావు. అలాగే దేవుని సన్నిధానంలో మనం ఏది విత్తినప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. చూడండి, ఈ యొక్క స్త్రీ మరి ఎంత ఘనత పొందుకుంది. ఈమె మరి ప్రభు యొక్క పరిచర్యలో ప్రభువును వెంబడిస్తూ ప్రభువుతో వెళ్తూ ఊరికనే కాకుండా తనకున్నటువంటి ఆస్తితో తన యొక్క ఆస్తిని అక్కడ పెట్టుబడి పెడుతూ అనేక రీతులుగా సహాయము చేస్తూ ఆమె ముందుకు వెళ్ళింది. కాబట్టి ఆమె ధారాళముగా ఇచ్చినటువంటి స్త్రీ
అని చెప్పి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ విధంగా ధారాళముగా ఇస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆమె ముందుకు వెళ్ళింది కనుక ఈమె యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అంతేకాదు ఘనత పొందుకున్నటువంటి స్త్రీగా మనము యోహన్న పేరు మనం చెప్పుకోవచ్చు. ఘనపరచబడినటువంటి స్త్రీగా, ఘనత పొందుకున్నటువంటి స్త్రీగా మనము ఆమె గురించి చెప్పుకోవచ్చు. ఎందుకు ఆమె ఘనపరచబడింది అనేటటువంటి విషయాలు కూడా మనం ఇప్పుడు ధ్యానిస్తూ వచ్చాం. అంతేకాదు ఆమె కొనియాడబడినటువంటి స్త్రీ. దేవుని బిడ్డలారా, నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందును అని దేవుని యొక్క వాక్యం మనము చూస్తాం. అవును, నెనరు కలిగినటువంటి స్త్రీ అనంటే దయ కలిగినటువంటి స్త్రీ. దయ కలిగినటువంటి స్త్రీ ఘనత పొందును. ఖచ్చితంగా మరి ఎవరు ఘనత పొందుకుంటారు అంటే నెనరు కలిగినటువంటి స్త్రీలు ఘనత పొందుకుంటారు. కాబట్టి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు, నీవు ఒక ఘనత పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి, నీవు కొని ఆడబడేటటువంటి వ్యక్తిగా ఉండాలి. నీవు పురుషుడివైనా నీవు స్త్రీవైనా ప్రతి ఒక్కరికి కూడా యేసుప్రభు వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క లెసన్, ప్రతి ఒక్క ఉపదేశము కూడా ప్రతి ఒక్కరికి చెందినది. కేవలం స్త్రీలకు మాత్రమే కాదు. ప్రభువారిని అనేక మంది వెంబడించారు, స్త్రీలు వెంబడించారు, పురుషులు వెంబడించారు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను మరి నీ యొక్క జీవితాన్ని ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఘనత పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధముగా మరి మనకున్న దానితోనే, మనకున్నది ఏదైనా కూడా అది దేవుని కొరకు ఉపయోగిస్తూ మనము పరిచర్య చేసినప్పుడు నిజముగా ఘనపరచబడతాం. అదే యోహన్న ఆమె చేసి చూపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈమె మరి ఘనత పొందుకున్నటువంటి స్త్రీ అంటే ఒక్కొక్కటి మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభువుని ఆశ్రయించింది, మరి ప్రభు వారి దగ్గర నుండి స్వస్థత పొందుకుంది, విడుదల పొందుకుంది. ఆ తర్వాత ఆమె కృతజ్ఞతా హృదయము కలిగి ఉంది. అంతేకాకుండా ప్రభువారు నన్ను ఈ విధంగా స్వస్థపరిచారు, మరి ఆయన దగ్గరకు ఎవరు వెళ్ళినా కూడా స్వస్థపరుస్తారు అనేటటువంటి విశ్వాసముతోటి ప్రభువారి గురించి అనేక మందికి ఈ చక్కని విషయాలు తెలియచేసింది. మరి తన యొక్క భర్త ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ మార్గమును సద్వినియోగం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అనేక మందికి ప్రభువారి యొక్క మరి శక్తివంతమైనటువంటి కార్యముల గురించి అక్కడ తెలియచేసి వారందరికీ ఎంతో మేలు చేసింది. ఆ తరువాత ధారాళముగా మరి పరిచర్యకు ఇచ్చినటువంటి స్త్రీగా మరి మనము చూసి ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 55-56 వచనాలు. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. కాబట్టి మరి ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి స్త్రీలలో ఈమె కూడా ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ స్త్రీలతోనే ఉంది, ఆ స్త్రీలతోనే కలిసి ఆమె ముందుకు వెళ్తూ ఉండింది. ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతరు స్త్రీలను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి ప్రకటించినటువంటి స్త్రీలలో, అపోస్తలుల దగ్గరకు వెళ్ళి వారికి తెలియచేసినటువంటి స్త్రీలలో యోహన్నా కూడా ఉంది. ఈ విధముగా ప్రభువారిని వెంబడించినటువంటి స్త్రీ, ప్రభువారిని అడుగడుగున కూడా వెంబడిస్తూ ఆయన గూర్చి ప్రచురిస్తూ ఆయన గురించి ప్రకటిస్తూ ఆయన యొక్క మంచితనమును వెల్లడి చేస్తూ తనకున్న ఆస్తితోటి, తనకున్నటువంటి ఆ యొక్క ట్రెజర్ తోటి ప్రభువుని వెంబడిస్తూ ఆ యొక్క పరిచర్యలో సపోర్టింగ్గా నిలబడుతూ ముందుకు వెళ్ళినటువంటి స్త్రీ. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా!
ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా చాలామంది దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందుకుంటారు, కానీ యేసు ప్రభువారి కొరకు, ఆయన మనకు అప్పగించిన బాధ్యతల కొరకు మనమేమి చేయాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. ఈమె పరిచర్య చేస్తూ, అంతేకాదు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీలలో దూరముగా నిలిచి చూస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు. ఈ విధంగా దగ్గరగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. ఆ విధముగా వారిలో ఉన్నటువంటి స్త్రీగా యోహన్నా ఉంది. అంతేకాదు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి అపోస్తలుల దగ్గరకు వెళ్ళి చెప్పినటువంటి స్త్రీలలో యోహన్నా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదండి, ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యము ప్రకటిస్తూ ఆమె ఎన్ని పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, తనకు కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆమె వెనుతిరగలేదు. ఆమె యేసు ప్రభువారు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యత నెరవేరుస్తూ, సువార్త ప్రకటిస్తూ ఆమె ముందుకు వెళ్ళినటువంటి స్త్రీగా మనము చూడగలము. ఈ రోజున నిజంగా మనకున్నటువంటి ధనము, మనకున్నటువంటి ధాన్యము, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, వీటి ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడలేము. కానీ ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గరికి వెళ్తామో, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క సిలువ యొద్దకు మనం వెళ్తామో, ఆ సిలువలో త్యాగాన్ని మనం గ్రహించగలుగుతామో, సిలువ యాగంలో ఉన్నటువంటి ఆ యొక్క దాగి ఉన్నటువంటి దీవెన మనం పొందుకోగలుగుతామో, మనం ఒప్పుకుంటామో, అప్పుడు ఎంతగానో మనం దీవించబడతాం, మనము నీతిమంతులముగా పిలువబడతాం. కాబట్టి ఈ రోజున ప్రభు మాట్లాడినటువంటి ప్రతి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం గుర్తుపెట్టుకుందాం. యోహన్నా జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకానికి ఉంచుకొని తగిన రీతిలో ఆయన యొక్క శిష్యులముగా మనము ముందుకు కొనసాగాలి. ఆయన యొక్క ప్రతినిధులముగా ఈ లోకములో బ్రతకాలి. మంచిని, మేలుని, ప్రభు చేసినటువంటి మంచి మేలును ఇతరులకు మనము చెప్పగలిగేటటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవానికి వందనాలు. శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. నీ శ్రేష్టమైన వాక్కులు ప్రభువా మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారు. నీ యొద్ద మేలులు పొందుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ మరిచిపోయి తిరిగి వారి జీవితాలలోకి అనేక మంది వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా కాకుండా కృతజ్ఞతా హృదయముతో దేవా తండ్రి, నీ బిడ్డలుగా, నీ ప్రతినిధులుగా, నీకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఆ రోజున యోహన్నాకు మీరు ఇచ్చిన గొప్ప స్వస్థత, గొప్ప విడుదల తండ్రి, ఈ రోజున కూడా మీరు ఇవ్వగలరు నాయన. ఈ రోజున కూడా మీరు స్వస్థపరచగలరు. ఈ రోజున కూడా నీ బిడ్డలను విడుదల చేయగలరు. ఈ రోజున కూడా వారికి శాంతి సమాధానం ఇవ్వగలరు. కాబట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, ముయ్యబడని గర్భాలు తెరవండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని సరైన రీతిలో ప్రభువా విడుదల అనుగ్రహించి వారి మనస్సుకు నెమ్మది కలుగ చేయండి. నీ బిడ్డలను ఓదార్చండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను లేవనెత్తండి, దీవెనకరంగా ముందుకు నడిపించి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న తర్వాత 10 మందికి షేర్ చేసి మీరు కూడా ఆ బ్లెస్సింగ్ పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.